ఒక దుర్మార్గుడు చచ్చిపోయిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఇదేంటిది తలుపు తెరిచి ఉంచారు? దొరికావే ఓరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వరల్డ్ టూర్. వెళ్ళిపోదామా? అక్కడుందేటి నా క్యాబేది? అమ్మా కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందేటి, చెప్తా. ఇది రెస్పెక్ట్ది. అమ్మా నిజమేనే, బొసి బొమ్మాలి. ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దొబ్బేస్తావా? నా తడాకేటో చూపిస్తా. చూసావా, ఏం పోలేదు. ఇప్పుడు ఏముందని అదర దొబ్బడానికి? కింద చూసుకోరా ఎదవా. మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రేయ్, నా రాజ్యంలోనే దొంగతనమా? పోయిస్తా. శైలు, ఏమైంది శైలు? శైలు, ఏమైంది చెప్పు. నిన్నే. శైలు, శైలు, ఏమైందమ్మా? భయపడకమ్మా, ఇలా కూర్చో. ఏం కాదులే. ఇప్పుడైనా చెప్పు, ఏమైందమ్మా? ఈరోజు ఎమ్మెల్యే అతని మనుషులు చనిపోవడానికి నేనే కారణం. ఏంటి, నువ్వు కారణమా? అవును, నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఇంతేనా? ఏదో యాక్సిడెంట్ గా జరిగితే దానికి నువ్వెందుకంత బాధపడుతున్నావు? యాక్సిడెంటల్ గా కాదు, నేను అనటం వల్లే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఇంతేనా? నేను ఇంకేదో ఘోరం జరిగిపోయింది అనుకున్నాను. ఇందులో ఏముందమ్మా, వాళ్ళు అది తీరిపోయింది, వాళ్ళు పోయారు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా పడుకో తల్లి. నీకేం భయం లేదు, దా పడుకోమ్మా, దా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు 2 కోరికలు ఉన్నాయి. తను అనేసింది అనుకో, టప్మని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. కొడతావేంటి? తను తీసుకునే క్రికెట్ బెట్టింగ్ వాడామనుకో. రాజకీయాలంటే వ్యాపారంగా భావిస్తున్న ఈ రోజుల్లో ఇంతమంది మంచి వ్యక్తులు నాకు మద్దతు ప్రకటించడం కోసం ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మా వియ్యంకులు జయచంద్ర గారు తన ఏకైక కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే క్యాన్సర్తో చనిపోయారు. తన చివరి క్షణాల్లో చాలా మానసిక క్షోభను అనుభవిస్తూ నాతో మాట్లాడారు. మీలాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడం మాకెంతో గర్వకారణం. ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. కానీ రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం.
ఒక పార్టీని స్థాపించి జనాల్లోకి తీసుకువెళ్లాలంటే తెలుసు. జయచంద్ర గారి మరణం ద్వారా సంక్రమించిన వేల కోట్ల రూపాయలను మనం కొత్తగా స్థాపించబోయే పార్టీకి పార్టీ ఫండుగా కేటాయించబోతున్నారు. నాకు హైదరాబాదులో జరగబోతున్న సన్మాన సభలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నా. వావ్, గుడి అంటే పెద్దదేమో అనుకున్నాను. ఇట్స్ సో స్మాల్ బట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మాత్రమే కాదు, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ దీపం వెలిగించి ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. బాబోయ్, అంత ఫాస్ట్గా వెలిగించేసావు. అంత బలంగా ఏం కోరుకోబోతున్నావు ఏంటి? సీక్రెట్ చెప్పను. బాగుందా? దేవుడిని అంత కాకపడుతున్నావు, ఏం కోరుకున్నావేంటి? 1000 కోట్లు లంచం ఇస్తాను, మీ ఫ్యామిలీని నాకు ఇవ్వమని కోరుకున్నాను. దేవుడికి లంచమా? లంచం ఆఫర్ చేయకుండా ఇంకోటి అడిగాను. ఏంటది? మళ్ళీ లైఫ్లో కూడా మా నాన్న కూతురుగా పుట్టాలని. దీనికెందుకు లంచం ఆఫర్ చేయలేదు? 100 మంది అనాథల్ని ఆదుకుంటున్న మా నాన్నే ఒక దేవుడు. ఆ దేవుడు మా నాన్నగా ఉండగా ఈ దేవుడికి లంచం ఇవ్వడం ఎందుకు? కరెక్ట్? హీఈస్ మై ఫేవరెట్. అది సరే, నువ్వేం కోరుకున్నావు? ఏం లేదు. అవునా? మేము ఓపెన్గా అన్నీ చెప్పేయాలి, మీరు మాత్రం చెప్పరా? నిజం, ఏం లేదు. కుదరదు. ఏం కోరుకున్నావో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నీతో కలిసి జీవితాంతం నడవాలని. అవును, రేపు ఈవినింగ్ వైజాగ్ నుండి ఫ్లైట్. రేపు మధ్యాహ్నం 2 o'clock రిసార్ట్స్ నుండి బయలుదేరుతున్నాను. 2 రోజులు ఉండొచ్చు కదరా, మరీ ఇంత సడన్ గానా? సడన్ గా కాదు అంకుల్, వచ్చిన రోజే చెప్పాను కదా సాటర్డే వెళ్తానని. ఏంటోనమ్మా బాధగా ఉంది. నాకంతకన్నా ఎక్కువగా ఉందంటే మిమ్మల్ని కలవకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. జీవితం అన్నదో నాటకరంగం. దీంట్లో పాత్రలు వస్తుంటాయి పోతుంటాయి, కాబట్టి మనం చింతించవలదు. అలాగే నీ పాత్ర ఎప్పుడు ఏ టైంకి ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు మాట్లాడవచ్చు. రేపు ఎన్నింటికన్నావురా? 2ంటికి కదా. మేమందరం రేపు టెంపుల్కి జాతరకు వస్తున్నాం. మేము దగ్గరుండి పంపిస్తాం, సరేనా? వస్తాను. బాయ్. శైలు, ఈరోజు నీతో చెప్పింది నా జెన్యూన్ ఫీలింగ్. మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు నాలో కలిగిన ఫీలింగ్. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ మనం కలుస్తాం లేదో నాకు తెలియదు. అందుకే చెప్పేశాను. నీకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలను శైలు, ఈ 4 రోజులు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఆ ఆనందాన్ని నీకు జీవితాంతం అందిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆనందంతో వచ్చే కన్నీటి పుట్ట తప్ప దుఃఖంతో ఒక్క కన్నీటి చుక్క కూడా నీ కంటి నుండి రానివ్వనని ప్రామిస్ చేస్తున్నాను. రేపు గుడి దగ్గర నేను నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను.
ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఫారెస్ట్ గార్డు శివయ్య గారి ఫ్యామిలీ గురించేనా? అవును. ఆ కుటుంబం ఇంకా ఎక్కడుందమ్మా? 2 సంవత్సరాల క్రితమే చనిపోయారు.